ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఆ జట్ల నుంచి తప్పుకున్నారు. వీరిలో ఒకరు లక్నో కెప్టెన్ పంత్, మరొకరు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక చెన్నై నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని పూర్తిగా ఐపీఎల్కు దూరమైనట్టే అంటున్నారు నిపుణులు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఘోరంగా విఫలమైంది. మొత్తం 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. దీంతో ఈ సీజన్లో లక్నోకు సారథ్యం వహించిన రిషబ్ పంత్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభమేమీ కాదు. కెప్టెన్గా పంత్ ఇప్పటి వరకు ఫ్రాంచైజీకి గొప్పగా సేవలందించాడు అని రాసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టును అత్యుత్తమ ప్రమాణాలతో పునర్నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై నుంచి అభిమానులు ఇలాంటి ఆట తీరును ఆశించలేదు. స్టార్ ప్లేయర్లున్నా విజయాలు దక్కలేదు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరు వల్లేనని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ సారథ్యం నుంచి హార్దిక్ వైదొలుగుతాడని, అందుకు ఇటీవల పెట్టిన పోస్టులే సాక్ష్యమని నెట్టింట చర్చ సాగుతోంది. తాజాగా మరొక అంశం కూడా బయటకొచ్చింది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్కే ముంబై సారథ్యం దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో ఎంఎస్ ధోని శకం దాదాపు ముగిసినట్లేనని చెప్పొచ్చు. ఫిట్నెస్ సమస్యలు, తొడకండరాల గాయం కారణంగా అతను 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నీ మధ్యలో అతను పునరాగమనం చేస్తాడని ఫ్యాన్స్ భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీనిపై చెన్నై మేనేజ్మెంట్ అభిమానుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది.